నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. యు1 యూనివర్సల్ 1 ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. ఈరోజు కనుమ పండుగ. ప్రతి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ కనుమ పండుగ మనకి రైతుల పండుగ, ప్రకృతి పండుగ అంటారు. ఎందుకు అంటే కనుక రైతులు తమకు వ్యవసాయంలో సాయపడినటువంటి పశువులను, పక్షులను, క్రిమికీటకాదులను, భూమిని, ఆకాశాన్ని, వరుణదేవుణ్ణి, ఇంద్రుణ్ణి ఇలా ప్రతి ఒక్కళ్ళని మనము పూజించుకుంటాము. ఈ సమయంలో పశువులు రైతులకు చాలా సహకరించి మనకి పంట చేతికి ఇవ్వడానికి ఉపయోగపడింది. అందుకని చెప్పి వాటిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పంటల యొక్క శ్రేయస్సు, సుఖ సంతోషాలు ఇంకా ఇలా ఉండాలి అని చెప్పి వాటికి పూజలు చేస్తారు. పశువులకి ఆ రోజు విశ్రాంతి ఇస్తారు. ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు కదా, ఈ ఒక్కరోజు మీరు విశ్రాంతి తీసుకోండి అంటారు. అందుకనే మీరు గమనించారో లేదో, కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటారు. అంటే ఇప్పుడంటే మనకి అన్ని ట్రాన్స్పోర్ట్స్ వచ్చాయి, కానీ పూర్వం ఇవేమీ లేవు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చీకటి సమయంలో ఇంటికి వచ్చిన బంధువులు కనుక వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే అంటే విశ్రాంతి సమయంలో ఏర్పాటు చేసినటువంటి పశువుల్ని మళ్ళా బళ్ళకు కట్టి వాటిని మళ్ళా ప్రయాణం చేపిస్తే మరి వాటికి విశ్రాంతి ఎక్కడ ఇచ్చినట్టు? అందు ఒక కారణంగాను. రెండవ కారణం ఏంటంటే కనుక ఇంటికి వచ్చిన బంధువులకు దారి మార్గంలో ఏదైనా పురుగు పుట్ర కుట్టడం కానీ, పాము కాటులు కానీ, జంతువుల వల్ల భయాలు కానీ ఏర్పడి వాళ్ళు కనుక ఇబ్బంది కలిగితే, పలానా వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇబ్బంది పడ్డాము అన్న నింద ఈ కుటుంబీకులకి ఉండకూడదని ఆ రోజున ఏం చేస్తారంటే కనుక అంటే కూడదు అని అంటే కనుక ఉంటారు అన్న ఆచారంతో కనుమ రోజు కాకి కూడా బయలుదేరదంటారు. ఇంకొక విశేషం ఏంటంటే కనుక కాకి తప్పకుండా ఆ రోజు తలస్నానం చేస్తుంది. కాకి తలస్నానం చేయడం ఏమిటి అంటే కనుక కాకి శరీరం మొత్తము స్నానం చేస్తుంది. కాకి సాధారణంగా తడవదు. వర్షం వస్తే తడిసేదేమో కానీ తనంతట తన స్నానం అయితే చెయ్యదనమాట. కానీ ఈరోజు కనుమ రోజు కాకి తల నుంచి తోక వరకు ఒక నీళ్ళల్లో మునిగి స్నానం చేస్తుంది. అయితే ఇది మనుషులకు, పశువులకు, ప్రకృతికి సంబంధించినటువంటి పండగ. అయితే ఇది పశువుల పండగ అని ఎందుకంటామంటే పొలాలు దున్నడానికి, బరువులు మొయ్యడానికి సహాయపడాయి కాబట్టి వాటికి ధన్యవాదాలు చెప్పుకునే పండుగ పశువుల పండుగ. అయితే మరి పురాణ ప్రాముఖ్యత ప్రకారం చూసినట్టయితే కృష్ణుడు ఈరోజు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ గోవులకి సంరక్షణ ప్రాధాన్యత ఇచ్చి వాటికి విశ్రాంతి కల్పించిన రోజు. అయితే మన సంప్రదాయ ప్రకారంగా చూసినట్టయితే కనుక పశువుల్ని అందంగా అలంకరించుకుని పసుపు కుంకుమ రాసుకుని పూజలు చేస్తారు. దీంతో పాటు పొంగల్ వంటి ప్రత్యేకమైన పదార్థాలు చేసుకుని కుటుంబం మొత్తం సరదాగా చక్కగా ఆనందోత్సాహాలతో ఈ పండగ జరుపుకుంటారు. అయితే ఈ పండగ ఆంతర్యము ఇంకొకటి కూడా ఉంది. ఏమిటంటే ఈ పండగ పంటను తీసుకొని వచ్చిన తర్వాత కనుమ పొలగము అంటారు దీన్ని. అయితే పంట అంతా చేతికి వచ్చేసిన తర్వాత ఆ పంట నేల మీద నీళ్లను పారిస్తారనమాట. మళ్ళా తడి చేసి భూమాతకు కృతజ్ఞతగా ఈ పని చేస్తారు. దీన్ని కనుమ పొలకము అంటారు. అయితే సాంస్కృతికంగా మనకి ప్రాధాన్యత ఈ పండగ ఏంటంటే కనుక గ్రామీణ జీవితంలో పశువుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మనిషికి, జంతువులకు, మనిషికి, ప్రకృతికి అవినాభావ సంబంధము ఉంటుంది అని తెలియపరిచేదే కనుమ పండుగ అనమాట. అయితే ఈ కనుమ పండుగ అప్పుడు పంటంతా చేతికి వచ్చినప్పుడు ఆ సంతోషంతో పిండి వంటలు చేసుకొని ఆ కుటుంబం మొత్తం తింటామన్నమాట. అయితే ఈరోజు తినవలసిన ప్రత్యేకమైన పదార్థము మినుములో తినాలన్నమాట. ఎందుకు అంటే కనుక మినుములు ఇనుమంత బలాన్ని ఇస్తాయి అని చెప్పి ఈరోజు తప్పనిసరిగా మినపగారెలు చేసుకొని ప్రత్యేక పిండి వంటగా తింటాము. అయితే ఈ పండగ రోజు ఉదయాన్నే మనం లేచేసి యథావిధిగా కాలకృత్యాలు తీర్చుకుని ఈరోజు కట్టవలసిన రంగు బట్ట కాషాయ రంగు కానీ, ఎరుపు రంగు కానీ కలిగినటువంటి వస్త్రాలను ఈరోజు ధరిస్తామన్నమాట. అయితే ఈ కనుమ పండుగ విశిష్టత మనం క్లుప్తంగా చెప్పుకున్నట్టయితే తెలుగువారి పండగలలో 3వ రోజు పండగ భోగి, సంక్రాంతి, చిట్ట చివరిది కనుమ పండుగ. అయితే ఈరోజు పశువులను శుభ్రంగా కడుక్కొని
వాటి ముఖాలకు కొమ్ములకు రంగురంగులు రాస్తారనమాట. రంగులు పులిమి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. తరువాత మెడలో గంటలు కట్టి కొమ్ములకు వెండి పొన్నులు తయారు చేస్తారు. అంటే బాగా స్తోమత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గమనించే ఉంటారు, వెండితో చిన్న చిన్న కప్పుల్లాగా ఉంటాయి. అవి తయారు చేసి వాటికి కృతజ్ఞతగా అవి ధరింపజేస్తారు. తర్వాత కాళ్ళకు గజ్జెలు కట్టి నాట్యం చేపిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, ఇళ్లల్లోనూ దేవాలయాల్లోనూ పశువులు పక్షులు తినేటట్టుగా కొంత పదార్థాలను ఇంటి ముంగిట మనము పెడతామన్నమాట. అయితే మినుములతో చేసిన గారెలు తినడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. ఈ సమయంలో పితృదేవతలు మనకి ఇంటికి వస్తారు అని పెద్దల వచనము. ఆ సమయంలో వాళ్ళకి నివేదన చేసి మినపగారెలను తింటారనమాట. తర్వాత ఇంటికొచ్చిన ఆడపిల్లలకు కొత్త బియ్యంతో అన్నం చేసి ముద్దలు ముద్దలుగా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వదనం తీసుకుంటారు. ఏమని? నా పుట్టిల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ పిల్ల ఆశీర్వదిస్తే ఈ పుట్టిల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో ఉంటుంది, తులతూగుతుంది అని చెప్పి ఒక భావనతో చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంటికి వచ్చిన ఆడపిల్ల లక్ష్మీ అమ్మవారికి ప్రతీక కాబట్టి ఆ పిల్ల అన్న మాటలు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే అన్నది అనే భావనతో ఈ తల్లిదండ్రులు మురిసిపోతారు. పసుపు కుంకుమ ఇచ్చి కొత్త బట్టలు పెట్టి వారిని సాగనంపుతారనమాట. ఇంత చక్కని పండగ వాతావరణము, ఇలాంటి పండగలు మనకి పండగలు హిందూ క్యాలెండర్ ప్రకారము లేదా హిందువులకు చాలా పండగలు వస్తూ ఉంటాయి మనకి. కానీ అన్ని పండగల్లో కూడా అంటే అన్యోన్యతా భావంతో ఒక మమైకంతో ప్రకృతితోనూ పశువులతోనూ అందరితోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ కలిసి చేసుకునే 4 రోజుల పండగ ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. మిగతా పండగలు కేవలము దైవారాధనకే ఉపయోగించబడ్డాయి. కానీ ఈ సంక్రాంతి పండగలు అందరూ కలిసి చేసుకునేటటువంటి పండగలు. ఈరోజు మనము పూజించాల్సిన దైవము శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారు, ఇంద్రుణ్ణి, వరుణదేవుణ్ణి రైతులు పూజిస్తారనమాట. ఇది మన పండుగల యొక్క విశిష్టత. ఇంకొకటి ఏంటంటే, పండుగలు 10 గండాలను తీరుస్తాయి అని చెప్పి మనకి శాస్త్రవచనము. అంటే ఈ సమయంలో మనము అన్ని రకాల ప్రకృతితో సంబంధించి పశువులకు సంబంధించి మమైకమై ఉంటాం కాబట్టి కష్టాలను పోగొట్టుకుని సుఖ సంతోషాలతో కాసేపు ఆనందంగా ఉంటాం కాబట్టి పండగలు తప్పనిసరిగా చేసుకోవాలి. వచ్చే తరానికి ఇది మన సంప్రదాయము అని అది ఆచారంగా మనము వారికి అందించే అద్భుతమైన కానుకే ఈ పండగలు. నమస్తే.